ఎందుకో పిలిచింది మనల్ని. వెళ్ళి చూద్దాం అసలు ఎందుకు పిలిచింది, దేని గురించి పిలిచిందో చూద్దాం, సరేనా? మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. పిలిచింది ఎందుకో తెలీదు, దేని గురించి పిలిచిందో తెలీదు, చూద్దాం వెళ్ళి. వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది. నేను వచ్చాను, అసలు ఎందుకు పిలిచిందో తెలీదు, రా రా అని పిలిచింది. ఏం చేస్తుందో ఏమో మరి ఇంట్లో. ఏం చేస్తున్నావే పిలిచినావు? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్దమ్మాయి వచ్చిందండి. మా పెద్దమ్మాయికి ఇష్టమైంది చేస్తున్నా. ఆమె ఏమంటారో చూద్దాం. ఆమెకి ఇష్టమైంది ఇది, చాలా ఇష్టమైంది. ఇదేమో నా మనవరాలకి ఇష్టమైంది. ఇప్పుడు చూపిస్తాను, ఇద్దరు చూపిస్తా. ఏం తీసుకొచ్చినవో ఏమో చూపిస్తా అంటున్నా లేదో చూద్దాం. ఇది నీకు ఇష్టమైంది బోటియా? నాకు చాలా ఇష్టమే బోటి అంటే. బాగుందా? నీకు ఇష్టమని దోసకాయ బోటి రెండు కలిపి చాలా బాగుంటది దోసకాయ బోటి అయితే. మా చెర్రోడికి చెర్రీ బాగుందా? ఇంకా నీకు లెగ్ పీస్ ఇష్టం కదా చెర్రీ, అందుకే బాగుందా? మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మరి చేయడం? ఇప్పుడు చేస్తా, ఇంకా మొన్న నీట్గా చేసేసిన, చూపించిన. ఇప్పుడేమో మొత్తం నీట్ అయిపోయినాక మొత్తం కడిగి కూర చేసినప్పుడు చూపిస్తా. మా ఫ్రెండ్స్ కూడా హాయ్ ఫ్రెండ్స్. చూడండి మా పెద్దమ్మాయి ఈమె నా మనవరాలు. ఇద్దరు వచ్చిర్రు మా ఇంటికి. బోటి అంటే చాలా ఇష్టం ఆమెకి, అందుకని ఆమెకు చెప్పకుండా రావే ఇంటికి అంటే వచ్చింది. చూడండి ఆమెకి వండి ఆమెకే పెడతా, ఎట్టుందో తింటుంది. చూడండి తర్వాత రెడీ చేసినప్పుడు. ఎక్కడి వరకు వచ్చింది నీ బోటి? గోషాయి ప్రియా 4-5 సార్లు కడిగిన. మళ్ళీ ఇంకో ఉల్లిగడ్డ, ఒక స్పూన్ ఉప్పు వేసి కడిగిన ఇందాక. మళ్ళీ ఉప్పు వేసి కొంచెం మళ్ళీ కడిగితే ఉన్నది వాసన అంతా పోతుంది. ఇంకో పసుపు ఒక స్పూన్ వేసి, అంటే 3 వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. బాగా ఇట్లా ఇట్లా విసుక్కోవాలి. విసికి బాగా ఇంకా ఇవన్నీ ఇందాక కడిగిన 5-6 సార్లు కడిగిన. ఆల్రెడీ అప్పుడు ఒకసారి చూపించినావు కదా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి. చూపించిండు. ఇది కడిగేది ఒకటే, అందుకే ఇది కడిగేది ఒకటే చూపిస్తున్నా. ఇట్లా కడుక్కోవాలి. అలా వేడి నీళ్ళు పెట్టిన, వేడి నీళ్ళలో వేసుకోవాలి. చూడు ఎంత గలీజ్ ఉందో చూస్తాం. 2 సార్లు కడిగినా కానీ చూడు ఎంత గలీజ్ వస్తుందో. బోటి ఎంత నీట్గా కడుపుతే అంత బాగుంటుంది. అవును. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇంకా వేడి నీళ్ళు కాగినాయి, వేడి నీళ్ళలో వేసేసుకొని ఒకసారి ఇట్లాని బంద్ చేద్దాం. అవి పారబోయాలి, వదుకోవద్దు. అవునులే, ఇప్పుడు క్లీన్ చేసుకున్న దాన్ని బాగా కడిగిన కదా అందులో వేసుకోవాలి. ఉప్పు పసుపు అన్నీ వేసి కడిగిన కదా. చూడ ఇంకా ఎంత తెల్లగా అయిందో చూసిందా? అవును, ఎంత నీట్గా అయిందో. బోటి అంటాం కానీ చాలా ప్రాసెస్. 5 నిమిషాలు బంద్ చేసి ఇలా వేసుకుంటా చూపిస్తా. కిందికి మీదకి ఇట్లా కలిపేసి దీంట్లో పోస్తా, జాలి గిన్నెలో పోస్తా. అంటే క్లీన్ అయిపోతుందా? క్లీన్ అవుతుంది, మంచిగా ముక్క కూడా మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే. తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి ఒక 10 విజిల్లు, 10 ముదురుద్ది అయితే 10 పెట్టాలి. కొంచెం లేతుంది అనుకో 5-6 విజిల్లు చాలు. ఇది 5-6 విజిల్లు చాలు, అంత ముదురుది ఏం కాదు. బాగుంది చూడండి, చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. క్లీన్ చేసుకుందంతా కుక్కర్లో వేసేయాలా? కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్లు చాలు, ఎక్కువద్దు. ఇంకా కొంచెం ఆయిల్ వేస్తాం లైట్గా, మళ్ళీ కూర వేస్తాం, మళ్ళీ ఆయిల్ వేస్తాం. లైట్గా ఉప్పు, చిటికెడు అంతే, ఎక్కువ వేయద్దు. అంటే హాఫ్ స్పూన్ కూడా కాదు, కొంచెమే. మళ్ళీ కూరలు వేస్తా కదా, ఇప్పుడు ఉప్పు కూడా అంతే, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కూరలో కొంచెం వేస్తా. కొంచెం గరిటెతో కలుపుకుంటా. నీళ్ళు ఏమేది, ఇవే నీళ్ళు వస్తాయి. మూత పెట్టేస్తే అయిపోతుంది. మూత పెడతాం.
అంటే వాటర్ ఏం వేయకుండా వాటర్ వేయకుండానే దాంట్లోనే వాటర్ వస్తాయి. వాటర్ వస్తాయి అందులోనే ఇంకా మూత పెడుతున్నా. అంతే, పెద్దగా పెడతా. ఎన్ని విజిల్స్ రావాలి ఇప్పుడు? ఒక 7 విజిల్లు వస్తే సాగుతాయి. ఇంకో బోటీలు వేసుకునేటివి అన్నీ 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయలు, దోసకాయ, టమాటా, ఇదేమో కరివేపాకు, కొత్తిమీర. దీనిలోకి వేసుకునేటివన్నీ ఇవి ఉప్పు, ఇదేమో ధనియాల పొడి, ఇది గరం మసాలా, సరే, ఇది కారం, పసుపు, ఇది మిరియాల పొడి. నేను దేంట్లో అయినా కొంచెం వేస్తాం, మంచిదని ఒంటికి కొంచెం కదా, ఘాటు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఒకటి అరుగుతుంది అంట, అందుకనే మిరియాల పొడి నాకు ఎప్పుడు ఉంటుంది. కొంచెం వేస్తా, ఎక్కువ వేయను, సగం స్పూన్ వేస్తా. ఇది అల్లం వెల్లిగడ్డ మిక్సీలో వేయాలి. ఇవన్నీ మిక్సీలో వేయాలి. కొబ్బరి, ఇదేంటి ఇవే నాకు డబ్బులు రావు. ఇంకో కొబ్బరి, గసగసాలు, ఇవేమో అల్లం వెల్లిగడ్డ, ఇవన్నీ వేసి ఒక దగ్గర కొంచెం ఫ్రై చేయాలి. ఇవి లైట్గా ఫ్రై చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టినాక చూపిస్తాం కూర చేసేటప్పుడు. సరే అయితే. ఇందాక కుక్కర్లో ఉడకబెట్టినాం కదా, 6-7 విజిల్లు, 7 విజిల్లు పెట్టిన, 7-8 విజిల్లు పెట్టిన. చూడు ఎంత అయిందో చూడు. అంటే ఫస్ట్ ఎందుకు అంత ఎక్కువ అనిపించింది పెట్టంగానే? ఉంటుంది కదా, నీళ్ళు వేస్తాను. నీళ్ళు వేసి ఇంకా అసలు నేను నీళ్ళు అనేది చుక్క వేయలేదు చూడు, కానీ బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఉప్పు మీద వేసేస్తా. గ్యాస్ ముట్టించేసి ఇంకా బాండి పెడుతున్నా. బాండి కొంచెం వేడైతే ఆయిల్ వేస్తాను. నేను మొన్న నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా ఎంత వేసుకోవాలన్నా. ఒక 3 స్పూన్లు అయితే వేస్తా. ఒకటి, 3 వేస్తున్నా, ఎందుకంటే నాకేమో తగినంత నాకు తెలుస్తుంది. అవునులే, స్పూన్ తోటి అట్లేసి తెలుస్తుంది. నూనె వేడయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకున్నా. ఫస్ట్ 2-3 అయినా సరే బాగానే ఉంటుంది. ఉల్లిగడ్డ ఇంకా 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తే వాసనకు మంచిగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే బోటి కదా, అందుకని ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతాయి. ఉప్పు వేసుకున్నాం లైట్గా, తొందరగా కలర్ మారుతాయి, రెడ్యూస్లో వస్తాయి. అవునులే, తొందరగా ఏగుతాయి అన్నమాట. ఎర్రగా వస్తాయి. కొంచెం చిన్న మంట పెట్టి మూత పెట్టేసుకున్నాం. ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ వేద్దాం. దాంట్లో వేస్తా కదా మసాలా, కొంచెం వేసి కొంచెం ఇట్లా ఫ్రై కాగానే కొంచెం పసుపు వేసి ఇంకా ఒక స్పూన్ పసుపు, కారం, వేసి దోసకాయ వేద్దాం. దోసకాయ వేసుకుంటే బాగుంటుంది బోటీలో. దోసకాయ, టమాటా 2 వేస్తే బాగుంటుంది. టమాటా కూడా వేసేస్తా, ఒకసారి ఉడికిపోతాయి 2. ఇట్లా కలుపుకోవాలి. ఎన్ని టమాటాలు వేసినావు? 1-2 వేసి మూత పెట్టేసుకున్నాం. ఇవైతే ఒక ముక్క పోయినే లేదు, అట్లనే ఉంచుకున్నాం. ఇంకా మా మనవరాలు అయిపోయిందండి చికెన్. మా మనవరాలు చికెన్ అయిపోయింది చూడండి, అది ఎంత బాగా. ఆమెకు చికెన్ అంటే చాలా ఇష్టం అసలు. బంద్ చేస్తున్నా, అనేది మూత పెట్టేస్తా. అన్నం కూడా పెట్టేసినావా? అన్నం కూడా పెట్టినా, గుర్తుంది. ఇంకో ఇందాక వేసినాం కదా పైన, ఆయిల్ చూడు ఎట్లా వచ్చిందా. అవును, వచ్చిందా? మంచిగా ఆయిల్ అంతా మంచిగా అంతా ఉడికిపోయింది చూడు. దీంట్లో కూడా ఉప్పు, పసుపు వేసిన, కారం, ఉప్పు వేద్దాం.
ఇంకా కారం 2 స్పూన్లు వేస్తా చాలు. కానీ బోటి అయితే నేను చేసుకోలేనులే. 2.5 వేద్దాం, ఎందుకంటే బోటి ఉంది కదా. బోటి దోసకాయ కదా, దోసకాయ పులుపు కదా. ఇందాక ఉప్పు వేసా కదా, దాంట్లో సరిపోకుండా మళ్ళీ వేస్తున్నాం. ఇప్పుడైతే 1 స్పూన్ వేస్తున్నాం. కొంచెం ఇదేంటి మిరియాల పొడి, అది మిరియాల పొడి కొంచెం లైట్గా, ఎక్కువ వేయను, లైట్గా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టినాం కదా మనం, అవును, అది కూడా వేస్తే 2 పచ్చివాసన అనేది పోతుంది. మిక్సీ పట్టిన ఇందాక కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి, గసగసాలు వేసి పట్టిన అది వేస్తాం. అది ఉడికిందే కదా బోటి. అవును, ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ బోటి బోటి వేసి కొన్ని నీళ్ళు, కొన్ని వాటర్ పోసుకోవాలి. బాగుంటుంది. ఇది కొంచెం ఉడికినాక, అంటే నాకు బోటి ఇష్టం కానీ అది చేసుకోవడం అయితే రాదు. ఎప్పుడన్నా నువ్వు చేస్తే వచ్చి తినడం తప్ప. అందుకే కదా చేస్తున్నా, నీకు ఇష్టం. మూత పెట్టేస్తాయి. చూడండి ఎట్లా అయిందో. మంచిగా కలర్ఫుల్గా. ఇప్పుడు దీంట్లో బోటి వేసుకున్నాం. చిన్న బోటికి వేసేస్తున్నాం. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికినాక నీళ్ళు వేసుకున్నాం, వాటర్. సరే, చూడండి ఎలా వచ్చిందో. చూడే బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఆల్రెడీ ఉడకబెట్టుకుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ఎంత ఇంకా ఈ చిన్న గ్లాస్ నీళ్ళు అంతే, వాటర్ పోస్తా. ఇంకా ఇట్లా మిక్సీ పట్టినా కదా ఇందాక, మిక్సీలో పోసి కడిగేసి పోస్తాం. ఒక చిన్న గ్లాసా? ఒక చిన్న గ్లాస్ చాలు. కూర కదా, కర్రీ అయినా అనొచ్చు, కూర అయినా అనొచ్చు. కర్రీ అంటే ఇంగ్లీష్లో అంటారు అంట, కానీ నాకేమో కూరనే వస్తుంది. చాయ్ ఏమో కర్రీ అనాలి మమ్మీ, కర్రీ అనాలి మమ్మీ అంటుంది. ఎట్లయితే కూర కూడా అనొచ్చు. అన్నం కూడా అయిపోవడానికి వచ్చిందా? అయిపోయిందా? అయిపోయింది. వచ్చి పెట్టినా బంద్ చేస్తా. చూడే ఎట్లా అయిందో. అబ్బా సూపర్ అయింది, చాలా బాగుంది అసలు. ఇంకా ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం. నేను ఇంట్లో పట్టి పెడతా, అదే వేస్తా. నేను కొనుక్కొచ్చింది వేయను. గరం మసాలా కొంచెం లైట్గా చాలు. కొంచెం కొత్తిమీర అయిపోయింది. కొత్తిమీర వేసి, నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అసలు. అవునా? నీ గురించే కదా ఎంత కష్టపడి చేసా. నాన్న కూడా ఉంటే బాగా తింటుండే, ఆయన కూడా ఇష్టం కదా. అవును, నాన్నకి నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరికి ఇష్టం అని మన నాన్న తిన్నాడు, ఈరోజు నువ్వు తింటున్నావు, అంతే. అయిపోయింది. మూత పెట్టి బంద్ చేస్తాం. అయిపోయింది. చూడండి, ఇంకో ఇందాక వండాను కదండి బోటి కూర, చికెను తింటున్నారు మా అమ్మాయి నా మనవరాలు. బాగుందా చెరి? సూపర్, నిజంగా చెప్పు. సూపర్ సూపర్ ఉంది. బాగుందా? సూపర్, బాగా చేసినావు. ఏది తింటున్నావు? లెగ్ పీస్ దోసకాయ వేసినావు కదా, అసలు కనిపించండి. చాలా బాగుంది లెగ్ పీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. గంట గట్టిగా కొట్టండి.